చంద్రబాబు మాట రేవంత్ నోట. మేము మొన్ననే చెప్పినాం, చంద్రబాబు మాట రేవంత్ నోట ఎట్టెట్లు వస్తుందో చెప్పినాం మిమ్మల్ని. ఇక చూడండి చంద్రబాబు ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు. ఇక చూడండి, బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరితో నష్టం లేదు, రాద్ధాంతం ఎందుకు, దీనిపై పోరాటాలు అనవసరం. ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట. ఎవరితోనూ విభేదాలు కోరుకోవడం లేదు, చర్చ ద్వారా పరిష్కరించుకోవడానికి భేషజాలకు పోము అని మన రేవంత్ రెడ్డి మాట. గురువుగారు ఏం చెప్తే శిష్యుడు అదే వల్లిస్తూ ఉన్నాడు. ఎవరికి బనకచెర్లతోటి ఎవరికి నష్టం లేదు, రాద్ధాంతం ఎందుకు, దీనిపైన పోరాటాలు అనవసరము అని చెప్పేసి చంద్రబాబు గారు వల్లిస్తే, మన రేవంత్ రెడ్డి గారు ఎవరికి వివాదాలు కోరుకోవడం లేదు కాబట్టి చర్చ ద్వారా పరిష్కరించుకుందాము, నేను దానికి భేషజాలకు పోను, నువ్వు దా మనం కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకుందాం, పంచభక్ష పరమన్నాలు తినుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇది గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోవడం. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీటినే మేము వాడుకుంటాం, తెలంగాణ మహా అయితే 100 టీఎంసీలు వాడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. దానికి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, తెలంగాణలో మా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 100 టీఎంసీల కంటే ఎక్కువ అవసరం ఉండదు గోదావరి నది మీద తెలంగాణకి అంటాడు. కాళేశ్వరం కట్టిందే 274 టీఎంసీలు ఎత్తుకపోతాం. మేము మా ప్రాజెక్టులతోటి 1000 టీఎంసీలు, 100 టీఎంసీలు కాదు 1000 టీఎంసీలు ఎత్తుకపోగలుగుతాం మేము. అదే కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉండుంటే ఈ 3 పంపులు నడిచేటివి, రోజుకు 2-3 టీఎంసీలు ఎత్తుకపోయేటువంటి కెపాసిటీ తెలంగాణ దగ్గర ఉన్నది. ఇప్పుడు 3 టీఎంసీలు ఎత్తుకపోతుంది, 3 టీఎంసీలు. గట్టిగా మాట్లాడితే రేపు ఆ తుపాకులగూడెం నుంచి కూడా అది ఎత్తుకొచ్చుకొని మేము మేడిగడ్డలో పోసుకొని మేడిగడ్డ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది మాకు. అన్ని రకాలుగా మేము 1000 టీఎంసీలు వాడుకుంటాం, అలాగే వరద జలాలను కూడా వాడుకోవడానికి మాకు ఆ కెపాసిటీ ఉన్నది. మా రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది, మా కనెక్టివిటీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. సో కాబట్టి 100 టీఎంసీల కంటే ఎక్కువ వాడలేరు అని చెప్పేసి మీరు అనకండి, మీరు అమాయకత్వంతో ఉండకండి. దానికి మన చంద్రబాబు నాయుడు గారు తొత్తు, మన రేవంత్ రెడ్డి గారు తొత్తు. చూడండి, తెలంగాణలో మాకు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తే మాకు అభ్యంతరం లేదు. నువ్వు పూర్తయిన ప్రాజెక్టునే ఎండబెడుతుంటివి, మేడిగడ్డని రిపేర్ చేయకుండా 2 సంవత్సరాలుగా నానుస్తుంటివి. మరి ఇప్పుడు నువ్వు పూర్తి చేసేది మిగతాయి నడిపించేది ఎప్పుడు? తుపాకులగూడెం ఎప్పుడు పూర్తి చేస్తావు? చేస్తావు అసలు? ఉద్దేశం ఉందా నీకు? ఉద్దేశం ఉన్నోడైతే కమిషన్ జరగని, విచారణ జరగని, ఏం జరగని ముందు ఆ మేడిగడ్డను రిపేర్ చేస్తుంటివి. రిపేర్ చేసి ముందు ఈ 3 పంపులు నడిపించి మన నీళ్ళని కిందికి పోకుండా, అసలు ప్రాణహిత లేకపోతే కిందికి నీళ్ళే లేవురా నాయన. ఆ ప్రాణహితని మనం ఆపుకొని మనం ఎత్తిపోసుకుంటే చంద్రబాబు నాయుడు ఏం ఉరుకులాడుతున్నాడో అది చేస్తున్నాడో అర్థమవుతుంది. ఒక తమ్ముడు పెట్టిండు కామెంటు, అన్నా నాదో డౌటు, కావేరీ వాటర్ తమిళనాడుకి ఇస్తే మాత్రం వాళ్ళు బీజేపీకి ఓటు వేస్తారా? వీళ్ళేమన్నా తెలంగాణ పిచ్చి జనాలకి నీళ్ళిచ్చి కాంగ్రెస్ బీజేపీ ఓటు వేయరు, చాలా అంటే వాళ్ళకి అక్కడ నీళ్ళు ఇస్తే ఓట్లు వేస్తారు. ఇక్కడ తెలంగాణ మంత్రులు, కేంద్ర మంత్రులు, తెలంగాణ ఎంపీలు గడ్డి వీక్తున్నారు. వీళ్ళకు ఎన్నికలు వచ్చినప్పుడు ఏం గుర్తుకొస్తుంది? జై శ్రీరామ్ గుర్తుకొస్తుంది, హిందూ ముస్లిం పంచాయతీలు గుర్తుకొస్తాయి, సోమవారం ఆదివారం గుర్తుకొస్తుంది. ఇవి మాట్లాడతారు, మన జనాలు ఏమో ఊగిపోతారు. అసలు ఇలా మన జనాలకు సగం పడడానికి ఈ నీళ్ళ సోయి మీద అవగాహన ఉండదు, దీని మీద అవగాహన ఉండదు కాబట్టి ఇక్కడ బురుడి కొట్టిస్తేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకొక మాట ఏమన్నాడు, తెలంగాణ పైన నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే సమస్యను పరిష్కరించుకుందామని చెప్పేసి చెప్తున్నాడు. తెలంగాణతో ఎప్పుడైనా గొడవ పడ్డానా అంట. ఎన్ని తీయాలి? కాళేశ్వరం మీద కంప్లైంట్లు చేసింది ఎవరు? పాలమూరు రంగారెడ్డి మీద కంప్లైంట్లు చేసింది ఎవరు? డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద కంప్లైంట్ చేసింది ఎవరు?
అదే సమ్మక్క బ్యారేజ్ మీద కంప్లైంట్ చేసింది ఎవరు? సీతారామ ప్రాజెక్టు మీద కంప్లైంట్ చేసింది ఎవరు? ఎన్ని తీయాలి ఇట్లా? తెలంగాణలో ఏ మూలకు ఏ ప్రాజెక్ట్ కట్టినా చంద్రబాబు నాయుడు కంప్లైంట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కుట్ర అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే కుట్ర. తెలంగాణ విషయంలో తెలుగువారి మధ్య అనవసర సమస్యలు ఉండొద్దు. చంద్రబాబును చర్చలకు పిలుస్తాం, కోర్టుల కంటే చర్చలే మేలు, తెలంగాణ లాగే ఏపీకి కూడా హక్కులు ఉంటాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ హక్కుల గురించి మీరు మాట్లాడండి సార్, ఏపీ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మీకంటే వాళ్ళు 100 వాళ్ళ నయం వాళ్ళ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడడంలా. మీరు తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడండి సార్లు. మిమ్మల్ని గెలిపించింది, మీకు ఓట్లేసింది తెలంగాణ జనం, నీకు జాకీలు పెట్టి లేపింది, నీకు ఆర్థికంగా లాభం చేకూర్చింది చంద్రబాబు నాయుడు కావచ్చు, కానీ ఫైనల్గా ఓట్లేసింది ఏపీ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసింది. తెలంగాణ హక్కుల గురించి మీరు మాట్లాడండి ముఖ్యమంత్రిగా ఉండి. కానీ ఆయనకు కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి ఆయన ఏపీలో గోదావరి జలాలు తీసుకుపోవాలి, బనకచెర్ల కట్టాలి, అప్పుడే వాళ్ళకు మళ్ళీ ఆయన గెలుస్తాడు. ఆయన గెలిస్తే నీకేంది, ఓడిపోతే నీకేంది? మొన్నటి దాకానేమో కోర్టులకు పోతాం మీరు స్పందించకుంటే అని, నిన్ననేమో కోర్టుల కంటే ఇదే బెటరు. ఏది బెటరు? కోర్టుల కంటే కూర్చొని మాట్లాడుకోవడం బెటర్ అంట. ఎందుకంటే కోర్టులకు పోతే నీ భాగవతం అంతా బయట పడుతుంది కదా. కూర్చొని మాట్లాడుకుంటే నీ బ్యాచ్ ఆయన బ్యాచే ఉంటారు, బయట సమాజానికి ఏం మాట్లాడుకుంటూ తెలియదు.